పారిజాతం చెట్టు ఉంది. ఎంత వాసన వస్తుందంటే ఇక్కడ మాటల్లో చెప్పలేను. అసలు ఓసారి మత్తు వస్తుంది ఇక్కడ. ఇగో ఇప్పుడు ఈ రావి చెట్లు ఉన్నాయి కదా, ఆ, అవి 3-year-old. అంతే ఇది 3 4th year. ఓకే. ఇంతే ఉంది నేను తెచ్చి నాటినప్పుడు. సవర్ షాప్ అన్న కదా, లక్ష్మణ్ ఫల్. లక్ష్మణ్ ఫల్ అంటే ఇదా? ఓకే ఓకే. ఆహాహా. అక్కడ ఉంది, చూపించండి లక్ష్మణ్ ఫల్. దండముళ్ళు ఉన్నాయి. కానీ ఇవి అసలు ఎంత చాలా బాగుందో. రావి చెట్టు, పారిజాతం చెట్టు, ఈ వెనకాల అంతా ఇంత మంచి దొడ్డిలా చాలా బాగుంది. చాలా అంటే చాలా. తర్వాత పారిజాతం, ఇప్పుడు ఇది మాంటి, ఇంకోటి ఇది సవర్ లక్ష్మణ్ షాప్. ఫల్, అవును అదే మన లక్ష్మణ్ ఫల్. అవును. మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్ లా కట్టారండి. చిన్న రూమ్స్ ఇట్లనే. ఓ, చిన్నది. గెస్ గెస్ అట్లా వచ్చినప్పుడు ఓకే, అరువులే. వేసేసుకోవచ్చు. అవును అవును, అన్ని అరుగులే కాబట్టి సో నైస్ రియలీ. నథింగ్ బట్ ఒక చిన్న సైజ్ అడవిని పెంచుతున్నారు మీరు ఇక్కడ. ఇది చూడు ఎంత అంటే మట్టి మంచిగా ఉంది. చాలా బాగుంది. అది మొత్తం ఎర్రమట్టే ఉంది కదండి ఇక్కడ. అయితే 4 ఏళ్లకి పాపం ఇంత పెద్దగా అయిపోయింది. కిడ్నీ షేప్ లో ఉంది నిజంగా. 4-5 రోజులైతే పండైతాయి. ఓకే. సీతాఫల్ లాగానే ఆ. లోపల ఇత్తులు, అంతేనా? కాకపోతే రుచి కొంచెం ఒగురు. అవునా? ఉమ్. ఓహో. కానీ కానీ ఈ ప్లేస్ మంచిది. ఎంత బాగుందండి. ఎంత బాగుందో ఈ ప్లేస్. అవునా? లవ్లీ. అక్కడ ఏంటి అంత పెద్ద ఫ్లవర్ ఉంది ఏంటి? ఏం మొక్క అది? అక్కడ అక్కడ లోటస్. లోటస్. తామర. తామర. ఓ మై గాడ్, ఇంత తామర పెద్దదా? పూలు. ఓ, తామర తామర. ఎంత పెద్దది ఉంది అసలు. ఇందులోనే పువ్వులు చాలా వరకు పడిపోయాయి. అన్ని పూలు పడిపోయాయి కింద. అయ్యో. ఇప్పుడు ఈ తామరాకుతోనే కదా స్నాక్ కూడా చేస్తున్నారు. దీంతో కూడా స్నాక్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇందులో అన్నం తినచ్చు, అంత ఇదిగో పెద్ద మొగ్గ. ప్లేట్ ఉంది యాక్చువల్లీ. సో నైస్, వెరీ నైస్. ఇది ఎందుకు ఇలా అంటే బావిలా అని అనుకున్నారా? అంటే ఈ గుట్ట ఆ హైట్ ఉండే నాటినప్పుడు. అచ్చా. దానికి సేఫ్ ఇట్లనే ఒక చిన్నగా వదిలినావు కావాలనే, Okay. ఊరికేనే అంతే. జస్ట్ డిజైన్. రాళ్ళు పెట్టి. తమలపాకులు అండి. అది తమలపాకు. తమలపాకు. ఓ మై గాడ్, అసలు ఎంత పెద్దదైపోయిందో చూడండి, ఎన్ని ఆకులు ఉన్నాయో. ఇక్కడ ఇంకొక రావి చెట్టు ఉంది. మళ్ళీ పైకి వెళ్ళడానికి 4 మెట్లా? ఉన్నాయి రావి చెట్లు. ఆ. 1, 2, 3, ఆహా. 4. అంటే ఈ ల్యాండ్ కొన్నప్పుడు ఫస్ట్ రావి చెట్లు ఈ చెట్లని నేను పాతేశారా? తెచ్చి నాటినవి. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే నాదే అవుతుంటే ఈ గుట్ట మట్టి నింపి, మట్టిని ఇవి నాటి, ఇక అది అన్ని స్టేజెస్ లో ఇది. ఒకసారి ఇది, ఆ తర్వాత మళ్ళీ బండలు, మళ్ళీ షెడ్, అది అప్పుడు స్టేజ్ ఒక్కసారి కాలే. ఇది ఐడియాలు వచ్చినట్టల్లా చేస్తా పోయినాం. ఈ భూమి కూడా అటువంటిదే అంజలి, చాలా బంగారం. ఏం నాటినా తమలపాకులు ఎట్లా అయిపోయినాయి. ఇదేమో కలకత్తా పాన్, మన లోకల్ కింద ఉన్నాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఈ పైకి మళ్ళీ మెట్లు ఇచ్చినట్టున్నారు. పైనుంచి చూస్తే మొత్తం ఒక వ్యూ ఉంటుంది. చాలా ఉంటది. కానీ ఇక మళ్ళీ కట్టలు దాటాలి అవి. కానీ ఇది రామఫలం అన్నారు కదా మీరు? లక్ష్మణ్ ఫలం. ఓకే. రామఫల్ కొంచెం రెడ్ ఉంటది, తీయగా ఉంటది. లక్ష్మణుడు అందుకని కొంచెం అగరుగానే ఉంటుంది. కొంచెం ఒగురే. రైట్ రైట్. మొండి. సో నైస్ రియలీ. మళ్ళీ సీతాఫల్ చాలా తీపి. అవును. రామఫల్ ఓకే కొంచెం. అవును. ఈయన లక్ష్మణ్ ఫల్. 4-5 రోజులకు మెత్తగా అవుతుంది. అవును. పండుగ ఇంకా పెద్దదవుతుందేమో. ఇంతే కొంచెం అవుతుంది. కానీ ఏమో చూడాలి, మీకు టేస్ట్ చేస్తారేమో. కానీ పండు అవుతుంటే ఎక్కువ పండే వదిలేస్తే నల్లగా అయిపోతుంది, బాగుండదు. కొంచెం ఇట్లా మెత్తగానే తీసేస్తారు. తినేసావా? ఎంత బాగుంది. నేను కూడా పువ్వులు తెంపాను. ఎంత బాగుందో. ఇలా ఏం లేదా తెంపి 2 నిమిషాలు పెట్టుకుంటే కాలే ఇంకా. అవును అవును, అది కలర్ తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక మొగ్గు ఉంది, చాలా బాగుంది. అవి అక్కడ పింక్, ఇంకో ఇలా ఎంత బాగుంది, క్యూట్ గా ఉంది అసలు కలర్ మాత్రం. అయినా ఇవన్నీ మళ్ళీ చెట్టు పెట్టినట్టు. ఓ మై గాడ్, అక్కడ చూసిండ్రా తేనె? ఏమన్నా వాసన వస్తుందా? తేనె అక్కడ. అంటే ఈ పూల గురించి వాళ్ళు వచ్చిండ్రు. అచ్చా. అక్కడ ఈ చెట్టుకు పైన కట్టింది. చాలా మంది తెలియక ఇవి ఉన్నాయంటే వెంటనే దాన్ని పీకేసి తేనె తాగేస్తారు. ఇక్కడ ఉంది. అవును, అది అక్కడ. ఇది ఏదో కాయ అంటారండి దీన్ని. ఇది తింటారు కదా?
కానీ కాదు. అది వదిలి ఈత ఇవి ఈత ఇవి పళ్ళు. మన ఈత ఈత పండ్లు తినొచ్చు, కానీ పండు అది లేదు. తేనె తెట్ట చూసినా అవును, అవును, చాలా బాగుంది. అక్కడ. అవి ముట్టొద్దు, అది అవును, లక్. నిజం నిజం. No doubt. తేనె తీగలు ఉమ్. బీహైవ్ పట్టడం అదృష్టం. ఇవి ఇప్పుడు పండవా అండి ఈత పళ్ళు? అసలు నీకు తెలుసా, ఆ, ఇది మేల్, ఆ, అది ఫీమేల్. అచ్చా, ఫీమేల్ కే పళ్ళు వస్తాయా? ఆడపిల్లకే పండ్లు వస్తాయి, ఈత అచ్చచ్చా. పండ్లు. ఓకే, ఓకే. ఈ మేల్ కు రావు. ఈ బాతుల్ని కూడా తీసుకొచ్చి పెట్టారా మీరు? ఉమ్, బాతులు ఉమ్. తీసుకొచ్చి పెట్టారా? వాళ్ళది ఇల్లు అక్కడ, వాళ్ళ ట్యాంక్ ఉంది. అచ్చా, అక్కడ పెట్టారు. ఇదంతా కాటేజెస్ అండి, ఇవ్వనండి. ఇది ఆ. ఇది అక్కడ ఒకటి ఉంది. ఓ, మొన్న ఉగాది పచ్చడికి మేము ఇక్కడి నుంచే వేప పువ్వు పట్టుకెళ్ళి 3 రోజులు అలా ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు వాడు, ఎందుకంటే 3 రోజులు ముందు వచ్చాము ఇక్కడ ఉగాదికి. ఓ మై గాడ్, అదంతా ఏంటండి? అక్కడ కింద బావి, బాగుందా? బావి మీద స్లాబ్ ఉంది. ఓ, అంటే అది బావిని మేము స్టోరేజ్ లాగా వాడుతున్నాం చెట్ల Water. కోసం. వాటర్ స్టోరేజ్. ఈ తీగ తెలుసా, అన్ని మందులకు వాడుతున్నారు. తిప్పతీగ అంటారు. ఆ. సీరియస్లీ? అదే, ఓహో, తిప్పతీగ చెట్టు ఇంత పెద్దదా? దీనితోని మందులు, కూరలు పచ్చళ్ళు పెడుతున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఇంకా ట్రై చేయలేదు, అంటే పచ్చిగా తినొచ్చో లేదో తెలీదు, చప్పగా ఉంది. కానీ చాలా మంచిదంట. అది చెక్కు తీసేసి జిగురుగా అది పెరిగిపోతుంది. అంటే ఎవరో అడిగిండ్రు అన్నట్టు, మాకు మ్మ్. మందుల కోసం అంటే తీసుకెళ్ళండి, ఇప్పుడు అదంటే అదే. ఓకే.